టైం లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. రా ఎన్టీఆర్ సంస్థ నిర్వాహకులు సడన్ గా తమ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారిక ఎక్స్ వేదికగా ప్రకటించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది ఎన్టీఆర్ అభిమానుల ఒత్తిడా లేక ఎన్టీఆర్ కార్యాలయం నేరుగా సంప్రదించిందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇకపోతే తమ సేవలను నిలిపివేస్తున్నామని ప్రకటించిన ఆ సంస్థ ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ మా అభినందనలు అంటూ చేసిన ట్వీట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఊరు వాడ పేరుతో సుమారుగా 100 కోట్ల సేవా యజ్ఞం చేపడుతున్నట్లు రా ఎన్టీఆర్ సంస్థ ఆర్గనైజర్ సాయిరూప్ తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇకపోతే తిరుపతిలో ప్రెస్ మీట్ పెడతామని జూలై 18వ తేదీన ఈ కార్యక్రమం ఉంటుందని రా ఎన్టీఆర్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. రా ఎన్టీఆర్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే అవేవి పట్టించుకోకుండా రా ఎన్టీఆర్ సంస్థ చెప్పినట్టుగానే జూలై 18వ తేదీన పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా సాయిరూప్ అభిమాని అంటే నలుగురికి ఉపయోగపడాలి అనే ఎన్టీఆర్ మాటను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఒకవేళ ఎన్టీఆర్ వద్దని చెప్తే ఇప్పుడే ఆపేస్తామని కూడా చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రా ఎన్టీఆర్ సంస్థ మూసివేయడానికి గల కారణం తెలీదు. కానీ 100 కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అన్న ప్రశ్నలకు సాయిరూప్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానుల సంఘం కన్వీనర్ కృష్ణ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ రా ఎన్టీఆర్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ఇక ప్రెస్ మీట్ అనంతరం రా ఎన్టీఆర్ సంస్థపై విమర్శలు మరింత పెరిగాయి. దీంతోనే తమ సేవలను నిలిపివేస్తున్నామని రా ఎన్టీఆర్ సంస్థ ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇదంతా బాగానే ఉంది, కానీ ఇందులో విజయం సాధించిన వారికి మా అభినందనలు అంటూ నమస్కరిస్తున్న ఒక ఇమోజిని రా ఎన్టీఆర్ ట్వీట్ చేసింది. మరోవైపు సాయిరూప్ ఊర్వాడ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయాలని 3 బలమైన వ్యక్తులు పోరాడుతున్నారు అంటూ తనదైన శైలిలో ప్రెస్ మీట్ లో కమెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వారి మాటలు నిజమయ్యాయా? నిజంగానే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడానికి కొన్ని శక్తులు పోరాడాయా? అందుకే రా ఎన్టీఆర్ ఇలాంటి పోస్ట్ పెట్టిందా అంటూ ఇలా పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే రా ఎన్టీఆర్ సంస్థ మళ్లీ అధికారికంగా స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య దర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం దురంధర్. ఈ చిత్రంలో షరారత్ పాటలో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఆయేషా ఖాన్. ఇక తెలుగులో కూడా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమెను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనలకు ఆమె మద్దతు ప్రకటించారు అనే అనుమానంతోనే బుధవారం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష విభాగంపై సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు, పార్టీ శ్రేణులు నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంఘీభావం తెలిపే కార్యక్రమాలలో ఆయేషా ఖాన్ పాల్గొన్నారు అనే నేపంతోనే ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయేషా ఖాన్ విషయానికొస్తే దురంధర్ సినిమాలో షరారత్ పాటతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 2022లో ప్రముఖ డైరెక్టర్ గంగాధర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ అతిథి పాత్రలో వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్యరావు, మదాది కీలక పాత్రలు పోషించిన తెలుగు యాక్షన్ డ్రామా ముఖ చిత్రంలో నటించి తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత శ్రీహర్ష కొనగంటి దర్శకత్వం వహించిన తెలుగు హర్రర్ కామెడీ చిత్రం ఓం భీమ్ బుష్ సినిమాలో కూడా ఆయేషా ఖాన్ నటించింది. ఇందులో శ్రీ విష్ణు, ప్రీతి ముకుందన్ జంటగా నటించారు. ఇక తర్వాత మనమే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే తెలుగు చిత్రాల్లో నటించిన ఈమె దురంధర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి భారీ పాపులారిటీ అందుకుంది. టాక్సిక్ యష్ ఫ్యాన్స్ చాలా కాలంగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ మార్కెట్ పాన్ ఇండియా అయిపోవడంతో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇక డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారో వదులుతున్న అప్డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీ నుంచి ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇక ఈ సినిమా నిర్మాత కేఎల్ వెంకటరమణ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో
డైరెక్ట్ గా ఒక బాంబు పేల్చారు. టాక్సిక్ సినిమా కేవలం పెద్దవాళ్లకు మాత్రమేనని, కంటెంట్ ఆ స్థాయిలో ఊరమాస్ గా ఉండబోతుందని స్పష్టం చేశారు. చిన్నపిల్లలు, కాస్త సెన్సిటివ్ హార్ట్స్ ఉన్నవాళ్లు ఈ సినిమాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ముందే వార్నింగ్ ఇచ్చేశాడు. అంటే ముందుగా ఊహించినట్టుగానే సినిమాలో బ్లడ్ బాత్ పారడం పక్కా అన్నమాట. ఇప్పటికే సినిమాలో వైలెన్స్, బోల్డ్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయన్న రూమర్స్ కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సమయంలో ఏకంగా సినిమా నిర్మాతే సినిమాకి చిన్నపిల్లలు, కాస్త సెన్సిటివ్ హార్ట్స్ ఉన్న వాళ్ళు దూరంగా ఉండాలని చెప్పడంతో అసలు అంతగా వైల్డ్ అండ్ వైలెంట్ సీన్స్ ఏముండబోతున్నాయా అని ఇప్పటి నుండే ఆలోచనలో పడ్డారు మూవీ లవర్స్. గతంలో సందీప్ రెడ్డి వంగ, యానిమల్ లాంటి సినిమాలతో ఏ సెంటర్, బి సెంటర్ అనే తేడా లేకుండా థియేటర్ను షేక్ చేశారు. ఇప్పుడు టాక్సీ కూడా అదే బాటలో నడుస్తుందా అన్న టాక్ కూడా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. అయితే ర్యాగింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడం, దానికి తోడు కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మరోసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూ ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక వచ్చే నెల ఆగస్టు 8న ట్రైలర్ వదలనున్న మేకర్స్ అదే నెల 27న సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా క్యాస్టింగ్ విషయానికి వస్తే కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హూమా కురేషి, తారా సుతారియా వంటి పాన్ ఇండియా స్టార్స్ కూడా ఇందులో నటిస్తూ ఉండటం సినిమాపై మరింత క్యూరియాసిటీ కలిగిస్తుంది. చూడాలి మరి. చిన్న పిల్లలు, కాస్త సెన్సిటివ్ హార్ట్స్ ఉన్న వాళ్ళు అసలు రావద్దంటూ అంచనాలు పెంచేస్తున్న మేకర్స్ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు? సందీప్ వంగ ఈ పేరు ఇప్పుడు ఇండియన్ సినిమాకి ఒక బ్రాండ్. చేసిన 3 సినిమాలతోనే ఆరెంజ్ స్టాంప్ వేశాడు. మరి ఇక వంగ ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తృప్తి ధిమ్రి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు 50% కంప్లీట్ అయిందని ఇన్సైడ్ టాక్. తాజాగా ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్, అది కూడా కేవలం 2 నిమిషాల కోసం ఒక పాపులర్ భామని రంగంలోకి దింపాలని ఆలోచన చేస్తున్నాడట సందీప్ వంగ. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారా? తనే బాలీవుడ్ వెటరన్ బ్యూటీ కత్రినా కైఫ్. గత 2 ఏళ్లుగా సినిమాలకి దూరమైన ఈ అమ్మని మరోసారి తన సినిమాలోకి తీసుకుంటే ఎలా ఉంటుందా అన్న ప్లాన్ లో ఉన్నాడట వంగ. ఇక ఈ పాత్రే సినిమాని మరో మలుపు తిప్పుతుందని, అలాంటి ఇంపార్టెంట్ రోల్ కి కత్రినా వంటి బ్యూటీ అయితేనే సరిగ్గా సెట్ అవుతుందని, ఇక ఇందుకోసం ఎంత రెమ్యునరేషన్ అయినా ఆఫర్ చేసి ఆన్బోర్డ్ చేయాలని వంగ ప్లాన్ చేస్తున్నారని బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది. ఒకవేళ కత్రినా కనుక నేను సినిమా చేయలేను అని నో చెబితే అదే స్థానంలో మరో పాపులర్ బ్యూటీని రంగంలోకి దించాలని కూడా ఫిక్స్ అయ్యాడట సందీప్. నిజంగా సర్క్యులేట్ అవుతున్నట్టుగా కత్రినా స్పిరిట్ లో కనిపిస్తే మాత్రం థియేటర్ మరింత షేక్ అవ్వడం ఖాయం. ఇక కత్రినా విషయానికి వస్తే బూమ్ అనే బ్లాక్ కామెడీ సినిమాలో సైడ్ రోల్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో తొలిసారిగా మల్లేశ్వరి సినిమాతో గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇక నమస్తే లండన్, వెల్కమ్, రేస్, బాడీగార్డ్, ధూమ్ 3, జీరో వంటి సినిమాలతో సత్తా చాటిన కత్రినా చివరిసారిగా మేరీ క్రిస్మస్ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక స్పిరిట్ సినిమాని మార్చి 5, 2027న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా. చూడాలి మరి. సర్క్యులేట్ అవుతున్నట్టుగా కత్రినానే స్పిరిట్ లోకి ఎంట్రీ ఇస్తుందా, లేక మరో భామని వంగ లైన్ లో పెడతాడా అన్నది. కాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డీసీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కళానిధి మారన్ సమర్పణలో ప్రసిద్ధ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో లోకేష్ సరసన వామిక గబ్బి నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తమిళంలో రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని తెలుగులో రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఊపిరి బిగబట్టే సీన్లతో సాగింది. ఇక ఇందులో లోకేష్ కనకరాజు దేవదాస్ అనే పవర్ఫుల్ పాత్రలో నటించగా వార్మిక చంద్ర పాత్రలో కనిపించింది. ట్రైలర్ లో పూర్తి కథను రివీల్ చేయకపోయినా జీవితాల్లో ఓడిపోయిన ఒక జంట కథగా అనిపిస్తుంది. ఇక దేవదాస్ రౌడీ, చంద్ర ఒక వేశ్య, ఇంట్లో వాళ్లే ఆమెను అమ్మేస్తారు. అనుకోకుండా చంద్ర ఒక డాక్టర్ ని హత్య చేసి పోలీసులకు చెక్కుతుంది. వారి నుంచి దేవదాస్ చంద్రను కాపాడతాడు. ఆ తర్వాత ఈ జంట ఎలా పోలీసుల నుంచి తప్పించుకున్నారు, వీరి గతాలేంటి, చివరకు డీసీ ఏమయ్యారు అనేది కథగా తెలుస్తుంది. ట్రైలర్ గురించి పక్కన పెడితే యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ మ్యూజిక్ ఇప్పుడు తెలుగు వారికి కూడా సుపరిచితమైంది. అసలు ఆ మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా అవడం ఖాయం.
ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైండ్ల నుంచి పోవడం కూడా కష్టమనే చెప్పొచ్చు.